గోరింటాకు సీరియల్లో కలిసి నటించిన నిఖిల్ కావ్యశ్రీ తర్వాత ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. దాదాపు 5 ఏళ్ల పాటు వీళ్ళ రిలేషన్ సాఫీగా సాగింది. బుల్లితెరపై ఛాన్సెస్ తో సంబంధం లేకుండా ఏ షోకి వెళ్లిన వీళ్ళ జంటే కనిపించేది. అలానే ఇద్దరూ కలిసి నీతోనే డాన్స్ సహా పలు టీవీ షోల్లో సందడి చేశారు. అయితే ఊహించని విధంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం ఫ్యాన్స్ ని అవాక్కయ్యేలా చేసింది. ఆ తర్వాత అదే బాధతో నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టి టైటిల్ విన్నర్ కూడా అయ్యాడు. కావ్యతో తన ప్రేమ బ్రేకప్ గురించి కూడా హౌస్ లో చెప్పుకుని బాధపడ్డాడు నిఖిల్. అయితే నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ కావ్య మాత్రం నిఖిల్ తో మళ్ళీ రిలేషన్షిప్ కి నో చెప్పేసింది. ఇక కావ్య నో చెప్పడంతో నిఖిల్ కూడా నెమ్మదిగా తన కెరియర్ పై ఫోకస్ పెట్టాడు. కానీ ఇప్పటికీ వీరిద్దరూ కలవాలని నిఖిల్ కావ్య ఫ్యాన్స్ కోరుకుంటూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన ఆదివారం విత్ స్థాన్మా పరివారంలో కావ్య సందడి చేసింది. ట్రెండీ వర్సెస్ ట్రెడిషనల్ గర్ల్స్ లో ట్రెండీ గర్ల్ గా కావ్య వచ్చి సందడి చేసింది. బయట అలా లోపల ఇలా అనే టాస్క్ నిర్వహించింది శ్రీముఖి. ఈ టాస్క్ లో భాగంగా కావ్య ఇన్నర్ వాయిస్ హరి చెప్పాడు. ఏఎస్ఎంపీ ఇస్ మై ఫేవరెట్ షో అని కావ్య అంటే తన ఇన్నర్ వాయిస్ అయిన హరి వచ్చి మీ ప్రోమోస్ కోసం మీ టీఆర్పీస్ కోసం నా పర్సనల్స్ ఎందుకు బయటకు పెడతారు అంటూ అన్నాడు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కెమెరా ఆఫ్ చేసి డైరెక్టర్ ని కొట్టాలి శ్రీముఖిని కొట్టాలి అని, కానీ చేయలేకపోతున్నానే, ఇదంతా స్క్రిప్ట్ లో లేదు కదరా అని శ్రీముఖి అంటే నాలో ఉంది అని హరి అన్నాడు. ఇలా కావ్య ఇన్నర్ వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ వచ్చేసాడు హరి. నిజంగానే కావ్య లోపల ఎలాగే ఫీల్ అవుతుందా అనే విషయం మాత్రం తెలియదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.